హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకు అసిస్టెంట్ ఇంజనీర్ వేకెన్సీలు 50 ఖాళీలు ఇచ్చారు. అదేవిధంగా మనకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు 168 ఖాళీలు ఇచ్చారు. మనకు ఉద్యోగాలు అయితే కొంచెం ఎక్కువ సంఖ్యలోనే ఇవ్వడం జరిగింది. ఏఈ సివిల్ విభాగంలో మనకు మొత్తం 29 ఖాళీలు ఇచ్చారు. ఏఈ ఎలక్ట్రికల్ విభాగంలో 10 ఖాళీలు, ఏఏ ఆర్కిటెక్ట్ విభాగంలో 4 ఖాళీలు, ఏఈ స్ట్రక్చరల్ విభాగంలో 4 ఖాళీలు, ఏఈ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ ఎంఈపీ ఇంజనీర్స్ విభాగంలో మనకు 3 ఖాళీలు ఇచ్చారు. టోటల్గా మనకు 50 ఖాళీలకి ఒక నోటిఫికేషన్ వచ్చింది పైన. తర్వాత అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఉద్యోగాలు 168 ఖాళీలు ఇచ్చారు. ఏఏఓ సిఏ 40 ఖాళీలు, ఏఏఓ అక్చువేరియల్ 30 ఖాళీలు, ఏఏఓ లీగల్ 40, ఏఏఓ రాజ్యసభ 8, ఏఏఓ ఐటీ 50, టోటల్గా 168 ఖాళీలు ఇచ్చారు. ఇందులో మనకు ఆల్ ఇండియాకి చెందిన అభ్యర్థులు ఎవరైనా కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25 నుంచి మొదలుకొని మార్చి 15వ తారీఖు వరకు మీరు అప్లై చేసుకోవచ్చు అండి. మీ కాల్ లెటర్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించిన కాల్ లెటర్స్ 27/3 నుంచి ఏప్రిల్ 4 మధ్యలో మీకు అవైలబుల్గా ఉంటాయి. ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఏప్రిల్ 4వ తారీఖున ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ మనకు తర్వాత ఇంటిమేట్ చేస్తామని ఇచ్చారు. సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వారు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 1, 2020 నాటికి ఏజ్ అనేది చూడడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళ 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూ జనరల్ వాళ్ళకి 10, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీ 15, పీడబ్ల్యూ ఓబీసీ వాళ్ళకు 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనం ఫస్ట్ పైన చెప్పుకున్నట్టు మనకి ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి. అదేవిధంగా అసిస్టెంట్ ఇంజనీర్, అదేవిధంగా మనకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు కాబట్టి అసిస్టెంట్ ఇంజనీర్ సంబంధించిన మొట్టమొదటిగా మన క్వాలిఫికేషన్ చూద్దాం. ఏఈ సివిల్ ఉన్నటువంటి ఉద్యోగాలకు బీఈ లేదా బీటెక్ సివిల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి. 3 సంవత్సరాలు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ ప్రాజెక్ట్స్ విత్ ఆల్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి. ఏఈ ఎలక్ట్రికల్ వచ్చేసరికి వీళ్ళు కూడా బీఈ బీటెక్ ఎలక్ట్రికల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి కూడా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అసిస్టెంట్ ఆర్కిటెక్ట్ ఈ ఉద్యోగాలకు వచ్చేసరికి బీ ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసి ఉండాలి. వీళ్ళకి కూడా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏఈ స్ట్రక్చరల్ ఉద్యోగం వచ్చేసరికి ఎంఈ లేదా ఎంటెక్ అనేది కంప్లీట్ చేసి ఉండాలండి. అదేవిధంగా మనకు ఏఈ ఎంఈపీ ఇంజనీర్స్ అంటే వీళ్ళు బీఈ బీటెక్ మెకానికల్ లేదా ఎలక్ట్రికల్ విభాగంలో కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకి మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత ఏఏఓ చార్టర్డ్ అకౌంట్ మనకు అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాలు స్టార్ట్ అయిపోయింది. మనకు ఏఓ ఉద్యోగాలకు వచ్చేసరికి చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగాలు అన్నమాట. బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మనకు ఫైనల్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ అండ్ కంప్లీషన్ ఆఫ్ ఆర్టికల్స్. అదేవిధంగా అసోసియేట్ మెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క మెంబర్షిప్ ఉంటుంది. ఆ మెంబర్షిప్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏఓ అక్షరియల్ ఉద్యోగాలు వచ్చేసరికి బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా డిసిప్లిన్లో కంప్లీట్ చేసి ఉండి అదేవిధంగా మీరు 6 or more పేపర్స్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఉంటారు. మీకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అక్వేరియస్ ఆఫ్ ఇండియా నుంచి 6 or more పేపర్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది కంప్లీట్ చేసి ఉండాలి మీరు. సో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. మరి ఏఏఓ లీగల్ ఉద్యోగాలకు వీళ్ళు బ్యాచిలర్ డిగ్రీ లాలో కానీ ఎల్ఎల్ఎంలో కానీ కంప్లీట్ చేసి ఉండాలి. 3 సంవత్సరాలు బార్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఏఏఓ రాజ్యసభ ఉద్యోగాలకు హిందీలో వీళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా మాస్టర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఏఏఓ ఐటీ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగాలకు మాత్రం కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా ఎంసీఏ లేదా ఎంఎస్సీ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేవలం ఈ యొక్క ఉద్యోగాలకు మాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు అండి. ఏఏఓ ఐటీ ఉద్యోగాలకు మాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మిగతా ఉద్యోగాలకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఈ క్వాలిఫికేషన్ చాలామందికి ఉన్నాయి. సో ఈ యొక్క ఉద్యోగానికి మాత్రం మీరు బీఈ బీటెక్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మన పైన ఇచ్చిన ఉద్యోగాలకు అయితే ఎక్స్పీరియన్స్తో అప్లై చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ సైన్స్ ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్లో చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క ఏఏఓ ఐటీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. లేదా ఎంసీఏ కానీ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్లో చేసిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు అండి. ఇక మీకు శాలరీ చూసుకుంటే 57,000 రూపాయలు మీకు జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, 57,000 రూపాయలు మీకు జీతం వస్తుంది స్టార్టింగ్లోనే. ఆల్ ఓవర్ ఇండియాకి ఎక్కడైనా మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంటుంది. 1 year అనే ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. సో మీరు ఒక గ్యారంటీ బాండ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మినిమం 4 years మీరు ప్రొబేషనర్గా జాయిన్ అయినప్పుడు మినిమం 4 years మేము సర్వీస్ చేస్తామని ఒక గ్యారంటీ బాండ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 85 రూపాయలు ఫీజు ఉంటుంది. ఇంటిమేషన్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తారు. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జీఎస్టీ ఉంటుంది మీకు. మిగతా వాళ్ళకైతే 700 రూపాయలు ఫీజు ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ప్లస్ జీఎస్టీ ఉంటుందన్నమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చరికి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చరికి ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు రీజనింగ్ అబిలిటీ కలిసి 35 ప్రశ్నలు 35 మార్కులకు ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్లో ఉంటుంది. పేపర్ వచ్చరికి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాత్రం కేవలం ఇంగ్లీష్లో ఉంటుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కూడా హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు 100 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. 70 మార్కులకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సపరేట్ పేపర్కి సపరేట్ క్వాలిఫికేషన్ ఉంటుంది ఇందులో. సో ఇందులో 3 పేపర్లు ఇచ్చారు కాబట్టి 3 పేపర్లు కూడా క్వాలిఫై కావాల్సి ఉంటుంది.
ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే 16 మార్కులు రావాలి రీజనింగ్ అబిలిటీ కలిసి, మిగతా వాళ్ళకి 18 మార్కులు వస్తే క్వాలిఫై అయినట్లు. ఈ పేపర్కి 20 నిమిషాలు టైం లిమిట్ ఇస్తారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 30 ప్రశ్నలు 30 మార్కులకి ఈ యొక్క పేపర్ ఉంటుంది ఇంగ్లీష్లో. సో మనకు ఇది 9 మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి క్వాలిఫై కావడం కోసం, మిగతా వాళ్ళకైతే 10 మార్కులు రావాల్సి ఉంటుంది. 20 నిమిషాలు టైం ఇస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి 35 ప్రశ్నలు ఇచ్చారు 35 మార్కులకు. సో ఇవి 16 మార్కులు రావాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు, మిగతా వాళ్ళకి 18 మార్కులు రావాల్సి ఉంటుంది. ఇది కూడా 20 మినిట్స్ టైం లిమిట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 1 అవర్లో దీని యొక్క ఎగ్జామ్ అయితే కంప్లీట్ అవుతుందండి. సో ఇక్కడ మనకు చూసుకుంటే ఒక పోస్ట్కి 20 మంది చొప్పున మెయిన్ ఎగ్జామ్కి అయితే పిలవడం జరుగుతుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారితంగా మెయిన్ ఎగ్జామ్ వచ్చరికి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్ 300 మార్కులకు, డిస్క్రిప్టివ్ టెస్ట్ 25 మార్కులకు ఉంటుంది. బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టెస్ట్ రెండు కూడా ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ వచ్చరికి రీజనింగ్ అబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, ప్రొఫెషనల్ నాలెడ్జ్, తర్వాత ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ నుంచి అదేవిధంగా మనకు అవేర్నెస్ నుంచి ప్రశ్నలు అయితే రావడం జరుగుతుందన్నమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ మార్కెట్ తర్వాత అవేర్నెస్ నుంచి మొత్తం 120 ప్రశ్నలు రావడం జరుగుతుందండి. 300 మార్కులకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రీజనింగ్ అబిలిటీ 30 ప్రశ్నలకు 90 మార్కులు ఇస్తున్నారు, అంటే 3 మార్కులు ఇస్తున్నారు ఒక ఆన్సర్కి. సో ఇందులో ఇది ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది పేపర్ అంతా కూడా, ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ మినహాయించి. సో డిస్క్రిప్టివ్ టైప్లో మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇవ్వలేదు. ఆబ్జెక్టివ్ టైప్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే ఇవ్వలేదు, డిస్క్రిప్టివ్ టైప్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇచ్చారనమాట మనకు మెయిన్ ఎగ్జామ్లో. సో మనకు రీజనింగ్ అబిలిటీ కలిసి 40 మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు క్వాలిఫై కావాలంటే, మిగతా వాళ్ళకి 45 మార్కులు రావాలి. 40 నిమిషాలు టైం లిమిట్ ఇస్తారు. జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కలిసి 30 ప్రశ్నలు 60 మార్కులకు వస్తుంది. 27 మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకు. అదర్స్ మిగతా వాళ్ళైతే 30 మార్కులు రావాలి క్వాలిఫై కావాలంటే, 20 నిమిషాలు టైం ఇస్తారు మీకు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ కలిసి 30 ప్రశ్నలు 90 మార్కులకు వస్తాయి మీకు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ మీన్స్ ఏంటంటే మీరు అప్లై చేసేటువంటి మీ క్వాలిఫికేషన్ కలిసి వస్తుంది అనమాట. ఇంగ్లీష్ అండ్ హిందీ వర్షన్లో పేపర్ ఉంటుంది. ఇది కూడా 40 మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే. సో మిగతా వాళ్ళకి 45 మార్కులు రావాల్సి ఉంటుంది. 40 నిమిషాలు టైం లిమిట్ ఇస్తారు. ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ మార్కెట్ అవేర్నెస్ ఇందులో కలిసి 30 ప్రశ్నలు 60 మార్కులకు, 27 మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి క్వాలిఫై కావాలంటే, మిగతా వాళ్ళకి 30 మార్కులు రావాలి. ఇది ఒక 20 నిమిషాలు టైం లిమిట్ అయితే ఇస్తున్నారనమాట. సో ఇక్కడ మనకు మెయిన్ ఎగ్జామ్లో ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లెటర్ రైటింగ్ అండ్ ఎస్ఏ, అదేవిధంగా లీగల్ డ్రాఫ్టింగ్ ఫర్ ఏఏఓ లీగల్. సో ఈ రెండు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. 25 మార్కులకి ఒక పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది పేపర్ కూడా, మీరు కంప్యూటర్ పైన టైపింగ్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూలోకి అయితే 9 మార్కులు రావాలి క్వాలిఫై కావడం కోసం, మిగతా వాళ్ళకు 10 మార్కులు రావాల్సి ఉంటుంది. 30 నిమిషాలు ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ యొక్క డిస్క్రిప్టివ్ టైప్లో వచ్చిన మార్కులు, ఈ యొక్క డిస్క్రిప్టివ్ టైప్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్లో వచ్చిన మార్కుల ఆధారితంగా మళ్ళీ ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇంటర్వ్యూ వచ్చరికి 60 మార్కులు కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఒకసారి చూద్దాం. మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. ఎకనామికల్ వీక్ సెక్షన్ ఓపెన్ కేటగిరీ వాళ్ళైతే 30 మార్కులు రావాలి క్వాలిఫైయింగ్ కోసం. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళైతే 27 మార్కులు రావాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఇందులో వచ్చిన మార్కుల ఆధారితంగా మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేసుకోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ చేయాలనుకున్నట్లయితే ఓబీసీ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళైతే ఆన్లైన్ అప్లికేషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క డివిజనల్ ఆఫీస్ ఏదైతే ఎల్ఐసి ఉంటుందో అక్కడ కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో మనకు ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, క్వాలిఫికేషన్ బీఈ బీటెక్లో చాలా మందికి ఉంటుంది, కాకపోతే ఎక్స్పీరియన్స్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ అవకాశం వదులుకోకండి. 57,000 రూపాయలు జీతం వస్తుంది కాబట్టి అసలు వదులుకోకండి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా నేను ఫైనల్గా ఒక పోస్ట్ చెప్పాను చూడండి, ఎక్స్పీరియన్స్ లేకుండా. సో ఆ ఉద్యోగానికి అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఏఏఓ ఐటీ విభాగంలో ఉన్నటువంటి ఉద్యోగానికి అప్లై చేసుకోండి. ఒకసారి ఖాళీలు మళ్ళీ ఒకసారి చూసుకొని వీడియోని క్లోజ్ చేద్దాం. ఏఏఓ ఐటీ విభాగంలో ఉన్న ఖాళీలు మొత్తం 50 ఖాళీలు ఉన్నాయండి. ఏఏఓ ఐటీ విభాగంలో ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 14, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి 5, ఓపెన్ కేటగిరీ 20 ఖాళీలు ఇచ్చారు. మొత్తం 50 ఖాళీలు ఉన్నాయి. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదేవిధంగా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.